So voice is clear. It is over to you, sir. Okay, sir. Good morning, leaders. Good morning, MSR Association. And good morning, Professor Raghunath sir, RK sir, Keshav sir, Gauspasa sir, Saman sir. ఈ జూమ్ లో వినే ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వెస్టేజ్లో ఏం అచీవ్మెంట్ ఏమై అంటే అంత చెక్ తీసుకుని అంత ఎదగపోయినా కూడా నన్ను గుర్తించి సెకండ్ టైం జూమ్ చెయ్యండి, మీరు చేస్తారా అని ప్రసాద్ సార్ నన్ను అడగడం, నేను చేస్తాను సార్ అని చెప్పి నేను చెప్పాను. నేను చేయను అది ఇది అని చెప్పలేదు. ఏదో నాకు తెలిసి 4 మాటలు షేర్ చేసుకుందామని. జస్ట్ ఇంకొక 40 minutes ఉంది మనకి టైము. అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు ఒక 2 విషయాలతోటి జూమ్, ఫస్ట్ నాకు జూమ్ అనగానే 2 విషయాలు నాకు బల్పులో మెయిన్కి వచ్చినాయి. ఫస్ట్, జూమ్ జూమ్ లేకి కౌంట్ ఎందుకు తగ్గుతుంది అనేది నాకు నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు 23 మంది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, నేను మీకంటే చిన్న ఓడినైనా అయి ఉండొచ్చు, బట్ జూమ్ అనేది ప్రతి ఒక్కరూ వినాలి. అది ఎవరు మాట్లాడినా సరే. ₹1,00,000, 15 లక్షలు, 20 లక్షలు అంటే అచీవ్మెంట్ కానివాళ్ళు, అచీవ్మెంట్ అయిన వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే జూమ్ అనేది ప్రతి ఒక్కరు వినాలి. అట్లీస్ట్ ఒక్క సర్టెన్ కోడ్ మెయింటైన్ చేయాలి. ఈ రోజు 21 వచ్చిండ్రా, ఆ 21 మెయింటైన్ చేయాలి. లేదు 41 వచ్చిండ్రా, ఆ 41 మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ ఒక్క మంత్ అయినా, ఒక్క 1 వీక్ అయినా. ఈ రోజు వచ్చిన 21 మెంబర్స్ రేపు రారు, రేపు 19 వస్తారు, 18 వస్తారు, లేదంటే రేపు 41 వస్తారు, లేదా 32 వస్తారు, లేదా 31 వస్తారు. అంటే అప్ అండ్ డౌన్గా అయినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే నేను అనుకున్నది, బట్ నా కింద డౌన్ లైనర్స్ కావచ్చు, నేను చెప్పిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పింది ఫీడ్బ్యాక్ ఏంటంటే, అందరికి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. లాస్ట్ టైం నేను చేసిన జూము గౌస్ బాసా సార్ విని గ్రూప్లో మెసేజ్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చెప్పిన మాటలు మీకు నచ్చడం వల్ల వాడు అంటే చిన్నోడు చెప్పడం నేను వినేది ఏంది అని అనుకోకుండా నా జూమ్ విని గ్రూపులో మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గౌస్ బాసా సార్. కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకు జూమ్ అనేది ప్రాక్టికల్గా ప్రతిరోజు కౌంట్ తప్పకుండా రావాలి అని నేను ఎందుకు కోరుకుంటున్నానంటే, ఇప్పుడు మనలో అచీవ్ అయిన వాళ్ళు రఘురాన్ రెడ్డి సారు, ప్రసాద్ సారు, ఆర్కే సారు, గౌస్ బాసా సారు, వీళ్ళకి సబ్జెక్ట్ అంతా ఎస్టేజ్ గురించి ఒక 70% తెలుసు. అంటే నాలాంటి వాళ్ళకి ఒక 30% తెలుసు. వాళ్ళ కాడ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని చెప్పి నేను జూమ్ లేక అటెండ్ అవుతాను. నేను కూడా ఒక 2-3 అటెండ్ చేస్తాను. ఏం జరుగుతుంది జూమ్లో ఈరోజు ఈరోజు చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా రఘురాన్ రెడ్డి సారు ఫస్ట్ టైం సారీ సమన్ సారు ఫస్ట్ టైం జూమ్ చేశారు. ఆ రోజు అతని సెల్ఫ్, అతను చేసిన పని, అతను అచీవ్ అయినా అది ఇది అని చెప్పాడు. ఓకే, ఆ రోజు ఏం చెప్పాడు, సీఎం సిబ్బంది అయినా కూడా నేను వెస్టేజ్ మీటింగ్కి వెళ్ళినాను, నేను చాలా పని ఆపుకొని నేను వెస్టేజ్ ముఖ్యమైంది నా లైఫ్లో ఉండాలి, నాకు కావాలి అని చెప్పి నేను వెస్టేజ్ మీటింగ్కి నేను వెళ్ళినాను అనిండు. అప్పుడు నాలాంటిగా అంటే ఫార్మర్స్గా కావచ్చు, లేదంటే కూలీగా చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకొకరు నాకు తెలిసి దానికి కొంచెం కనెక్ట్ అవుతారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిన కానిస్టేబుల్ వ్యక్తే దాన్ని పక్కన పెట్టి వెస్టేజ్ మీటింగ్ వెళ్ళినంటే దీంట్లో ఏదో విషయం ఉంది, మనం వెళ్ళదము అని తెలుసద్ది. తర్వాత సమన్ సారు ఏం చెప్పాలి అతనికి ఏం ఐడియా వస్తుంది, ఈరోజు కొత్త వాళ్ళు వచ్చిండ్రా, పాత వాళ్ళు వచ్చిండ్రా, కొత్త సబ్జెక్ట్ చెప్పాలనా, పాత సబ్జెక్ట్ చెప్పాలనా, లేదంటే ప్రొడక్ట్స్ గురించి చెప్పాలనా, బిజినెస్ ప్లాన్ గురించి చెప్పాలనా, లేదంటే కావాలో సెమినార్స్ గురించి చెప్పాలనా, అతనికి ఏమి ఐడియా రాక, అంటే నేను నార్మల్గా అనుకుంటున్నాను, జూమ్ చెప్పాలి కదా, ఏదో ఒక 10 మాటలు చెప్పేసి వెళ్ళిపోదాంలే, 10 మాటలు చెప్దాము, ఆ 10లో కొత్తగా ఎన్నోళ్ళకేమో కొత్తగా అనిపిస్తుంది, లేదా అదే మళ్ళీ రిపీట్ వినుంటే ఇది మొన్న చెప్పిందే కదా అనిపిస్తుంది. అప్పుడు ఎట్లా వద్దంటే బ్రెయిన్, అయ్యో ఇది మళ్ళీ మొన్న చెప్పిందే కదా, మళ్ళీ ఈ రోజు విన్నానే, అవును కొత్త సబ్జెక్ట్ నేను ఎప్పుడు తెలుసుకోవాలి ఉండదు. ఇప్పుడు ప్రసాద్ సార్ వాళ్ళ వైఫ్ రెబికా మేడము ఒకరోజు దీని గురించి చెప్పింది, పీసీఓడి ప్రాబ్లం గురించి. వాళ్ళు అంటే ఆ ఫ్యామిలీ వెస్టేజ్ ప్రోడక్ట్ చాలా వాడుతుంది కూడా, వాటర్ ప్యూరిఫైర్ కూడా వాడుతున్నారు. అట్టాటోళ్ళు ఒక వారానికి ఒకసారి 2 టైమ్స్ 3 టైమ్స్
లేదంటే వారానికి 1 or 2 టైమ్స్ అట్లీస్ట్ ఈరోజు దీని గురించి క్లాసు, దీని గురించి చెప్తాము, ఈరోజు ఖచ్చితంగా అందరు రావాలి. లేదా దీని గురించి బిజినెస్ ప్లాన్ గురించి, దీని గురించి ఈరోజు రఘురామ్ రెడ్డి సారు అగ్రికల్చర్ ప్లాన్ గురించి ఈరోజు చెప్తారు. అట్లా రోజుకి రోజుకి కొంచెం జూమ్ని ఇంప్రూవ్మెంట్ చేసే దానికి ప్రయత్నిస్తే నేను కొంచెం మంచిది అనుకుంటున్నాను. దయచేసి తప్పుగా చెప్పుకుంటే నన్ను క్షమించండి. ఇంకొకటి, ఎవరైనా సరే సెల్ఫ్ అనేది ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల ముగించండి. ఎవరు సెల్ఫ్ అయినా సరే, అది దాంట్లో కొంచెం డెప్త్ అయిన విషయం ఉంటే ఓకే. నేను నార్మల్గా నేను వ్యవసాయం చేసినాను, నేను అట్టపోయినాను, నేను ఇట్టపోయినాను, అది ఇది ఒక 20 to 30 minutes అది అది జరిగినాక తర్వాత 10 or 20 minutes సబ్జెక్టు, మళ్ళీ ఫీడ్బ్యాక్. అట్లా కాకుండా సెల్ఫ్ కొంచెం లైట్గా ఒక బ్రీఫ్గా, నేను చదువుకున్నాను, వ్యవసాయం చేస్తున్నాను, లేదా నేను చదువుకున్నాను, జాబ్ చేస్తున్నాను, నా శాలరీ ఎంత, నాకు వెస్టేజ్ వీళ్ళు పరిచయం చేసిండ్రు, ఇది సబ్జెక్ట్ అని చెప్పి వెస్టేజ్ గురించి తెలుసుకున్నది, ఒకరోజు ప్లాన్ గురించి చెప్పడం. ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ మనలో మార్పు వచ్చి ప్రతిరోజు జూమ్కి రావాలి. అట్లీస్ట్ ఈ 21 మెంబర్స్ అయినా, జూమ్లో ఉండే 21 మెంబర్స్ అయినా రేపు ఏం కొత్తగా చెప్తారో అని చెప్పి ఈ 21 మెంబర్స్ అయినా ప్రతిరోజు జూమ్కి వచ్చి వినాలి. మార్పు వస్తూ ఉంటుంది రోజు రోజుకి. ఒక రోజు కొంచెము అప్ అండ్ డౌన్గా ఉన్నా ఇంకొక రోజు మార్పు వస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ తెలియకుండా ఉన్న వాళ్ళు మాట్లాడతారు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాట్లాడతారు. అప్పుడేమవుద్ది, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాట్లాడినప్పుడు మిస్ అయ్యామంటే మనము ఆ రోజు క్లాస్ మిస్ అయినట్టే. ఇంకొకటి, ఒకవేళ జూమ్కి రాండి అని చెప్పి ఫోన్ చేయడము లేదంటే మెసేజ్ చేయడం చేస్తే, మీరు చెప్పండిలే నేను కొంచెం బిజీగా ఉన్నానంట. అప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ప్రొడక్ట్ వాడినోడు ఆ తగ్గిన వ్యక్తి ఒక్క డిఫరెంట్ స్టైల్లో చెప్తాడు. ఒక డిఫరెంట్ స్టైల్లో, ఫర్ ఎగ్జాంపుల్గా రైస్ బ్రాన్ ఆయిల్ గ్యాస్ ట్రబుల్ తగ్గింది. 7 years అపోలోలో పనిచేసిన నేను హాస్పిటల్లో పనిచేసినాను, మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. 7 years పనిచేసినా కూడా నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గలేదు. నేను 10 రోజులకు ఒకసారి టాబ్లెట్ వేసుకుంటున్నాను. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల నా గ్యాస్ ట్రబుల్ తగ్గింది అని. అప్పుడు వాడిన వ్యక్తి చెప్పడం వేరు, నేను అక్క అంటే అన్న, లేదంటే అక్క అంటే అక్క, అన్న అంటే అన్న, లేదా మేడం అంటే మేడం, సార్ అంటే సారు, ఆ రైస్ బ్రాన్ ఆయిల్ గ్యాస్ ట్రబుల్ తగ్గిందని చెప్పండి ఈరోజు. దాని వరకే చెప్తాను నేను. అంటే ఎవరైనా సరే పక్కనోడు గురించి మాట్లాడాలంటే నేను చెప్పేది కాదు, మీరు రాండి జూమ్లో వినండి. 1 గంటే కదా మనం స్పెండ్ చేస్తున్నాము. లేదు ఇంకొక రీజన్ ఏదైనా ఉంటే, మీ డౌన్లైనర్స్, మీ అప్లైనర్ ఎవరైనా సరే అట్లీస్ట్ 20 మందికి 20 మంది ఏమంటున్నారు అంటే, జూమ్ టైమింగ్ నాకు జరగటం లేదు, నాకు జూమ్ టైమింగ్లో బస్సులో ఉంటున్నాను, లేదా పాలు తీసుకుంటున్నాను, లేదా టిఫిన్ అమ్ముకుంటున్నాను, ఏదైనా చిన్న చిన్న పనులు చెప్పితే బ్లూటూత్ కూడా తీసుకోలేకపోతున్నాను, బ్లూటూత్ పెట్టి వినడానికైనా అని కానీ చెబితే, ఫస్ట్ బ్లూటూత్ ఆప్షన్ చెప్పండి. హెడ్సెట్ తీసుకోండి, ఒక 150 రూపాయలు 100 రూపాయలు పెట్టి 500 పెట్టి, లేదా బ్లూటూత్ తీసుకోండి అని చెప్పండి. అది కూడా తీసుకోలేని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నామని అంటే, సరే మేడం మీ టైమింగ్ ఏమైనా చేంజ్ చేయమంటారా, మీరు ఎప్పుడు జూమ్లోకి వస్తారు, అప్పుడు కొంచెం టైమింగ్ మార్చి వీలైతే వేరే సార్ చేత వాళ్ళ దగ్గర మాట్లాడించండి. అంటే పూర్తిగా జూమ్లోకి రాని వాళ్ళని గురించి నేను చెప్తున్నాను. వేరే సార్ చేత అతనితో మాట్లాడించండి. లేదా మీరే వాళ్ళ కోసంగా ఒక అర్ధగంట స్పెండ్ చేసి ఈరోజు జూమ్ ఇలా జరిగింది అని చెప్పండి. ఒకవేళ లేదు, ఒక 7 గంటలకి ఒక 50 మంది వస్తామని చెప్పేంటంటే జూమ్ టైమింగ్స్ని మార్చే ప్రయత్నించండి. ప్రసాద్ సార్కి చెప్పి, కేశవ్ సార్కి చెప్పండి, సార్ మేము ఇట్లా అడిగాము, చెప్పారు, ఒక 50 మంది 7 గంటలకి అయితే వస్తారంట సార్, మీ జూమ్ టైమింగ్ మార్చేకి అవైలబుల్ ఉంది, మార్చొచ్చు అని అంటే కేశవ్ సార్ కాడ, ప్రసాద్ సార్ కాడ చెప్పండి, మారుస్తారు. మార్చే ఉంటే మారుస్తారు, లేదంటే లేదు. ఇప్పుడు జూమ్కి వచ్చే వాళ్ళ గురించే ఎందుకు సార్ మీరు జూమ్ గురించే చెప్తున్నారు, ఇది ఒక సోదాల ఉంది అని అనుకోవచ్చు మీరు ఉన్నోళ్ళు. జూమ్కి వీళ్ళలో వచ్చేవాళ్ళు ఈ జూమ్లో జరిగేది చెప్పి ఒకనైనా తీసుకురాగలాలి కదా, రోజుకి అట్లీస్ట్ ఒక 5-6 మందైనా అవ్వాలి కదా. అది నా యొక్క రఘురామ్ రెడ్డి సార్ మ్యారేజ్ అయితే రోజు పిలుస్తాడు, కూర్చోండి, తినండి, టీ తాగండి, కాఫీ తాగండి, లేదా స్నానం చేయండి, అది ఇది. రఘురామ్ రెడ్డి సార్ మ్యారేజ్ కాదు కదా, మనకు కూడా అవసరము, ఒక అవకాశాన్ని ఇచ్చిండ్రు.
అట్లీస్ట్ మీటింగ్లకి రాకుండా, సెమినార్లకి రాకుండా, హోమ్ మీటింగ్స్ చేయకుండా, ఇది డిఎల్సిపి మీటింగ్ రాకుండా, జూమ్ వినకుండా, ఇంకా ఐడి వేయించుకొని మనల్ని నమ్మి వాళ్ళు ఉంటే మనం చేసింది ఏంది? ఎవరు? అప్పుడు వీళ్ళ కాడ స్పెండ్ చేసిన టైం పక్కన కాడ స్పెండ్ చేస్తుంటే బాగుండదు కదా అనిపిస్తుంది. అనిపించినప్పుడు అప్పుడు చేసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? కొంచెం వెనుకడుగు వేయాలనిపిస్తుంది. దయచేసి ఐడి చేసే వాళ్ళందరూ జూమ్ లేకొచ్చి వింటా ఉంటే మీకే కొనాలనిపిస్తుంది, మీకే వాడాలనిపిస్తుంది, మీకే కొనాలనిపిస్తుంది, మీకే వాడాలనిపిస్తుంది. ఇంకొకటి, ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే ఇంకా సిఎన్సి ఇంకా 3 days 4 days ఉంది. 100 పీబీ సిఎన్సి చేసేది. అంటే నేను దీన్ని ఒక ముగ్గురిని మాత్రమే పెట్టుకొని నేను చెప్తున్నాను. దయచేసి అందరికి కూడా ఉపయోగపడవచ్చు, బట్ సిఎన్సిలో లేని వాళ్ళు మాత్రం దాని గురించి ఒక చెప్తున్నాను. సిఎన్సి చేయాలంటే ఫస్ట్ మనకి ఫోకస్ ఉండాలి. ఫోకస్ సిఎన్సి పాయింట్స్ చేయాలి అని చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఒక 4,000 లేదా ఒక 3,000, ఒక 3,500, 3 నుంచి 4,000 లోపల సిఎన్సి కంప్లీట్ అవుద్ది. ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ తీసుకున్నాం. సరే, నేనే ఫర్ ఎగ్జాంపుల్గా అనుకోండి, సిఎండి వాటర్ 4 తీసుకున్నా. నేను 4 తీసుకున్నా. 4 తీసుకొని 4 32 ఒక 4,000 అయింది ఖర్చు నాకు. ఫర్ ఎగ్జాంపుల్గా 4,000 కంటే తక్కువేలే, ఒక 80 రూపీస్ తక్కువ, 4,000 రూపాయలు కాస్ట్ అయింది. ఆ 4,000 నేను తెచ్చి, నేను ఆ 4,000 నా జల్సా కోసము, నా ఇది కోసం ఖర్చు అయిన డబ్బులు కాదు. నేను మీలాంటి వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా, ఒక 20 రోజులు టైం పెట్టిన. అక్క 20 రోజులు ఇస్తాను, లేదా అన్న 20 రోజులు ఇస్తాను, నాకు ఒక 4,000 డబ్బులు ఇవ్వండి అన్న అని చెప్పి నేను పెట్టిన. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? వాడు వచ్చి మనల్ని డబ్బులు అడగతారు, ఆమె వచ్చి మనల్ని డబ్బులు అడగద్ది. ఇవి షోకేస్ దగ్గర కబోర్డ్ లో పెట్టుకోవాలి. పొద్దున్నే లేగానే వాటి చూడాలి, మనం బయటకు పోతున్నప్పుడు వాటిని చూడాలి. 4 తీసుకుంటే 4 30 120 సిఎన్సి అయిపోద్ది. సిఎన్సి కంప్లీట్. ఆ 4 ఒకటి డెమోకి అప్పుడు మన అమ్మోళ్ళు మన జేజ్ 9 వాళ్ళు, మన తాతోళ్ళు, అవ్వోళ్ళు బావిలో నీళ్ళు తాగుతున్నప్పుడు ఏ పెయిన్స్ లేవు, వాగులో నీళ్ళు తాగుతున్నప్పుడు ఏ పెయిన్స్ లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, కిడ్నీ ప్రాబ్లమ్స్ లేవు, ఏం లేవు. ప్రశాంతంగా ఉండరు. కానీ ఇప్పుడు ఎందుకు పెయిన్స్ వస్తున్నాయి? ఇప్పుడు ఎందుకు ఉన్నాయంటే మనం అంతా కల్తీది తింటున్నాము. దీంట్లో ఇన్ని మినరల్స్ ఉంటాయి, 84 మినరల్స్ ఉంటాయి. ఇది ఇంత కాస్ట్. ఒక మటన్ తెచ్చుకుంటే ఇంత వద్దన్నా, నీ మంచిగా కదా నేను కోరుతున్నాను. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మన క్యాన్ వాటర్ తాగుతా ఉండి ఈ ఒక 7 డ్రాప్స్ తాగితే మన బావిలో నీళ్ళు తాగినట్టు ఉండదు. పాత కాలం గుర్తొస్తుంది. అప్పుడు తాగిన నీళ్ళల్లో పెయిన్స్ లేవు. అవును కదా, కరెక్టేను అని అతను నమ్మొచ్చు. రోజుకు ఒక 5 మందికి చెప్పి ఒకరు కానీ తీసుకుంటే, రోజు 5 మందిలో 3 రోజులు 15 మందికి చెప్తే 15 మందిలో 3 రోజులు ముగ్గురికి ఇచ్చేస్తే అయిపోయింది, క్లియర్. సిఎన్సి అయిపోయింది. ఇంకా మీ డౌన్ లైనర్ కానీ, మీ అప్ లైనర్ కానీ నేను క్వశ్చన్ చేసి అడగరు, నువ్వు సిఎన్సి చేసినవా, నువ్వు నాకు చెప్తుండవు, నువ్వు చెయ్యి ఫస్ట్, నువ్వు చేసినాక నాకు చెప్పు అని నిన్ను క్వశ్చన్ అడగరు. ఆ అమౌంట్ ఎత్తుకొని వచ్చి అతనికి ఇచ్చేస్తావు. ఒక 1,000 రూపాయలు నీ దగ్గర అది డెమోకి పెట్టుకుంటావు కాబట్టి, అన్న నేను మళ్ళీ ఇస్తానన్నా, 1000 ఏముంది ఇస్తానన్నా చెప్తావు. అట్లా ఒక 3 నెలలు కానీ నువ్వు కొంచెం ఫోకస్ పెట్టి, ఒక సిఎండి వాటర్ అనే కాదు, వేరేది ఏదైనా ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇంట్లో తీసుకున్నాక మళ్ళీ తీసుకోమంటే అయిపోలేదని అంటారు. అయిపోలేదు, ఇప్పుడే తీసుకుని ఏం లాభము, ఇప్పుడే మేమేం తీసుకునేమో, నువ్వు ఇప్పుడే తీసుకోమంటే అట్లా
అది ఇది అని చెప్తారు. అంటే మనకెందో మన ఐడి మన కంపెనీలో ఐడి వేసుకున్న వాళ్ళే ఆ మాట చెప్తారు. ఇంక బయట వాళ్ళు చెప్పరని ఎట్ట గ్యారెంటీ? ఈ మొన్నే కాదురా కొన్నది, ఇప్పుడే ఆడుకోనేమో. ఎందుకు వాళ్ళు ఆ మాట అంటున్నారంటే, ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, వాళ్ళు ఫస్ట్ దీన్ని ఫాలో అప్ అవ్వాలి. జూమ్ వినాలి, ఒక ఒక ఇద్దరితో మాట్లాడాలి, వాళ్ళు ఏం చెప్తుండ్రో వినాలి, వాళ్ళు ఎన్ని సిఎన్సీలు చేసిండ్రో వినాలి, ప్రసాద్ సార్ ఎన్ని ఫీల్డ్ వర్క్ చేసిండు, రఘురామ్ రెడ్డి సార్ ఎన్ని ఫీల్డ్ వర్క్ చేసిండు, సమన్ సార్ ఎప్పటి నుంచి ఎట్లా పోయిండ్రు, అంటే వాళ్ళది మాత్రమే నాకు తెలుసు. కేశవ్ సార్ ఎన్ని కంపెనీలు పనిచేసి వెస్టేలో జాయిన్ అయ్యిండు, ఆ రామకృష్ణ సార్ ఎన్ని కంపెనీలో పనిచేసి ఆడాడో పనిచేసి దీంట్లో ఎందుకు జాయిన్ అయ్యి దీన్ని పట్టుకుని ఉండు. అవన్నీ తెలియాలంటే జూమ్ వింటే అందరికి తెలుసుద్ది. ఇంకొకటి, ఫస్ట్ జూమ్ విన్న వాళ్ళకి మాత్రమే ఇది చెప్తున్నాను. మన సప్లిమెంట్స్ కి ఇంగ్లీష్ మెడిసిన్ కి చాలా డిఫరెంట్ ఉండద్ది, చాలా తేడా ఉండద్ది. ఇంగ్లీష్ మెడిసిన్ కి మన సప్లిమెంట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా తేడా ఉండద్ది. తేడా తేడా మీన్ డిఫరెన్స్ మీన్ ఒకటే. ఆ, ఒక వ్యక్తికి జబ్బు వస్తే చచ్చిపోయేదాకా జబ్బుతోనే ఉంటాడు. అంటే యాక్సిడెంట్ అవ్వడము, లేదంటే కాళ్ళు ఎరగడము, లేదంటే చెయ్యి ఎరగడము, అట్లాంటివి కాకుండా కిడ్నీ, లివరు, షుగరు, బీపీ, థైరాయిడ్, పైల్స్ కూడా సర్జరీ చేసినా కూడా టాబ్లెట్స్ మింగాల. పైల్స్, పక్షివాతము, ఇంకొకటి అట్లా కొన్ని ఈ జబ్బులు వచ్చి ఒక హాస్పిటల్ మనం కానీ మెట్లు కానీ ఎక్కితే చనిపోయే వరకు అవే మెట్లు మనము వెక్కుతాము. ఇది క్లియర్ కట్, ప్రత్యక్ష సాక్షి. నేను ఎవరైనా తీసుకొచ్చినా, మా ఊర్లో ఎవరైనా అడిగినా కూడా మీకు చెప్తారు. మా నాన్న ప్రత్యక్ష సాక్షి. వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఆ జబ్బును మాత్రమే తగ్గిస్తుంది అన్నది కూడా ప్రత్యక్ష సాక్షి. నేను, మా పెదమ్మ మా నాయన వాళ్ళ వదిన, సొంత వదిన, వాళ్ళ అన్న భార్య పెదమ్మ. మా నాన్నకి వెన్నపూస మీద కండ పెరిగితే సర్జరీ జరిగింది, మా పెదమ్మకి వెన్నపూస మీద కండ పెరిగితే సప్లిమెంట్స్ వాడడం వల్ల కరిగిపోయింది. మా నాన్నకి కిడ్నీ ప్రాబ్లం వస్తే పెయిన్ అటాక్ అయింది, పెయిన్స్ వచ్చినాక షుగర్ వచ్చినాక బొబ్బు వచ్చింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది, అట్లా 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 పెరిగి జబ్బు పెరిగి లాస్ట్ ప్రాణాపాయం అయిపోయింది. అదే మా పెదమ్మకి సప్లిమెంట్స్ వాడడం వల్ల ప్రశాంతంగా తిరుగుతుంది. ఈ సప్లిమెంట్స్ రేపు ఇంకొక 20 రోజులకు 30 రోజులకు ఆపేస్తుంది. సిఎండి వాటర్ని కంటిన్యూ చేస్తా, ఆయిల్ని కంటిన్యూ చేస్తా, మెయింటైన్ చేస్తా ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకేం సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ప్రొడక్ట్స్ నార్మల్గా పేస్ట్, బ్రష్ అవి ఇవి వాడతాం. మన సప్లిమెంట్స్ గురించి ఎవరి కాడ మీరు అవ్వలేలుగా కాన్ఫిడెంట్ గా ఇవ్వచ్చు. సప్లిమెంట్స్ గురించి మీరు చెప్తే విననోళ్ళు పక్కన వాళ్ళని తీసుకొని పోయి చెప్పించండి. ఒకటి. రెండు, ఇంకొకటి, నీకేం తెలుసు మొన్నటిదాకా ఇక్కడ తిరుగుతుండవు కదా, నువ్వు కొంతమంది అనే డైలాగులు, నువ్వు సంపాదించుకోనరా నేను వస్తాను. సంపాదించినాక వాడు మనకాడికి ఎందుకు? అవసరం లేదు కదా. వాళ్ళు మనకు చెప్పుకొచ్చినప్పుడు మన కింద టీం బిల్డ్ అయ్యి మనం ఎక్కడో ఉంటాము, అతనితో మనకు అవసరం లేదు. అతను బ్లడ్ రిలేషన్ కావచ్చు, అన్నే కావచ్చు, తమ్ముడే కావచ్చు, అక్కే కావచ్చు, లేదంటే ఫ్రెండే కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన కష్టంలో ఉన్నప్పుడు మీకు నేను మంచి చేస్తాను, నేను కూడా కష్టంలో ఉన్నాను, నేను ఇద్దరం బాగుపడస్తాను, బాగుపడదాము అని చెప్పిన విన్నోడు మనం బాగినాక అతను మనతో అవసరం లేదు కదా. అప్పుడు మనకి టీం బిల్డ్ అయిపోద్ది, మనము హై పొజిషన్ లో ఉంటాం. వాళ్ళు గెలిస్తే అప్పుడు ఎలా వస్తారంటే, అప్పుడు కింద ఉంటారు, మనం అప్పుడు పైన ఉంటాము, వాళ్ళు కింద ఉంటారు. అప్పుడు మనం చూసి అసూయ పడతా మనం మళ్ళీ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటా ఉంటారు. నేను ఆ రోజు పలానా మేడం చెప్పింది నేను వినలేదు, పలానా సార్ చెప్పిండు వినలేదు, అట్లా ఇట్లా రాండి, వినండి, నమ్మండి, అట్లా ఇట్లా అని చెప్తారు. ఫస్ట్ మనం చెప్పే వ్యక్తి ఫస్ట్ ఆలోచించిన పదం ఏంటంటే, అది పక్క ఊరైనా సరే, మన ఊరైనా సరే,
లేదంటే పక్క జిల్లా అయినా సరే, ఎవరైనా సరే, మనం చెప్పే వ్యక్తి ఎటువంటోడు, ఎలాంటోడు, అట్లీస్ట్ ఒక 30% అయినా గెస్ చేయాలి మనం. ఫేస్ టు ఫేస్ మాట్లాడే పని అయితే. ఫోన్లో మాట్లాడే పని అయితే మీకు తెలిసే ఉంటుంది, పరిచయంగానే ఉంటారు. ఫేస్ టు ఫేస్ మనం ఫీల్డ్ వర్క్ పోతా ఉంటాము, పక్క ఊరికి పోతాము, ఒక ఇద్దరు ఎదురు అవుతారు, ఆగతారు, మాట్లాడతాం. మాట్లాడినప్పుడు వాళ్ళు ఎట్లా ఏందని ఒక 30% అని గెస్ చేయాలి. గెస్ చేసినాక వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ కూడా ఊర్లో అడగాలి. నాకు తెలిసి నేను చెప్తున్నాను, వాళ్ళ గురించి ఊర్లో ఫీడ్బ్యాక్ కూడా అడగాలి. అడిగి చేయడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. ఎందుకు అంటే ఆ ఊర్లో కొంచెం వాడు ఏదో ఒక తప్పు బొప్ప ఏదో 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 చేస్తుంటారంటే అతనికి ఐడియా వేసామంటే వాడిని నమ్మి ఎవరు రారు. మనం ఐడియా చేసుకుని మనకేం ప్రయోజనం? వాడినే కాదు, వాళ్ళని నమ్మి ఎవరు రారు. మనం ఐడియా చేసుకుని మనకేం ప్రయోజనం? ఎవరికంటే వాళ్ళకి ఐడియా లేకుండా, అంటే నా యొక్క ఒపీనియన్ చెప్తున్నాను, మీ ఎవరి చాయిస్. ఎవరికంటే వాళ్ళకి ఐడియా అని కాకుండా మనం చెప్తే వినేవాళ్ళు, మన మన వెనకాల నడిచేవాళ్ళు, మన నమ్మకం పెట్టుకొని చెప్పిన వింటాడు, వినకపోతే వినడు. అతని చాయిస్, అతనికి వదిలేసేయాలి దాని గురించి. బట్ మన దగ్గర ఉండే వాళ్ళకైతే చెప్పనైతే చెప్పాలి. అది మన ధర్మం. ఎందుకంటే మనకి ఒక మంచి మహా అద్భుతమైన ప్లాట్ఫామ్ చిక్కింది. మహా అద్భుతమైన ప్లాట్ఫామ్ చిక్కింది కాబట్టి చెప్పడం ధర్మం. వినకపోతే వాళ్ళ పాపం, అది మనం ఏం చేయలేము. ఇంకొకటి లాస్ట్ ఒకే ఒక మాట, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఒకటే ఒక మాట చెప్తున్నాను, ఏ పని చేయడంలో తప్పులేదు. అంటే పాపం పనులు అనే పనులు కాకుండా, ఒక కడుపు కొట్టి ఒకరు తినేది పనులు కాకుండా, ఈ ఈ లోకంలో ఏ పనులు చేసినా తప్పేం లేదు. ఒకరిని మోసం చేసి తినకుండా అది చేస్తే తప్పు. ఏ పని చేసినా నా యొక్క కోరిక ఏదంటే నాకు చెక్కు వస్తుంది, చెక్కు రాదు, నాకు డబ్బులు వస్తే డబ్బులు రావు అని కాదు. ప్రతి ఓడు ఈ వెస్టేజ్ గురించి, దాంట్లో ఉండే సప్లిమెంట్స్ గురించి, దాంట్లో ఉండే మంచి గురించి తెలుసుకోవాలని నేనైతే ఆర్ట్ఫుల్గా ప్రార్థిస్తున్నా దేవుణ్ణి. సీరియస్గా నాకు వీళ్ళు జాయిన్ అయితే ఒక 60 మందిని వేసుకుంటే 60 సీఎన్సీలు చేస్తే బ్రాంజ్ అవుతాను, వాళ్ళు ఇంకొక 60 మందిని వేస్తారు, అట్లా ఇట్లా అనేకంటే అట్లీస్ట్ మా యొక్క ఉండే టీములో చెప్తే విని పేపర్లకి డబ్బులు కట్టకుండా మనము మన జీవితాలు మారుతాయి, మన జీవితాలు చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా డబ్బులు కట్టడం అనే దాని గురించి, ఎట్లా ఈరోజు డాక్టర్ గాడికి పోతాం, మెడికల్ నాదంతా మెడికల్. నేను ఎందుకంటే మెడికల్లో ఒక 7 years నేను ట్రావెల్ అయినా, మా నాన్నతోటి తీసుకెళ్తావు అట్లా ఉన్నా. చదువుకోలేదు, బట్ నేను ట్రావెల్ అయినా. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ పేర్లు ఎందువద్దు, ఒక హాస్పిటల్లో ఎంఆర్ఐ తీపిచ్చాం. ఇతనేమంటాడు, రైట్ సైడ్ నరం కింద చిన్న డాట్ వచ్చింది, ఆ డాట్ వచ్చి ఆ నరాన్ని కొంచెము ప్రెజర్ పెట్టింది, అందుకే పెయిన్ అంటాడు. ఓకే, అతను చదివింది ఎంబీబీఎస్, మల్టీ స్పెషల్ హాస్పిటల్, ఇంటర్నేషనల్ హాస్పిటల్ చెప్పాడు డాక్టర్. అబ్బా, డాక్టర్ ఎక్సలెంట్గా చెప్పారు, టెర్రఫిక్గా చెప్పారు అనుకుంటాం. తర్వాత పక్క హాస్పిటల్కి వెళ్తాం. సార్ నిన్నే సార్ తీసింది ఎంఆర్ఐ, నిన్నే సార్ తీసిందంటే, లేదు లేదమ్మా, ఎంఆర్ఐ తీపించుకొని వస్తే చూస్తానమ్మా. 7,500 ఎంఆర్ఐ. పక్క హాస్పిటల్ మళ్ళీ ఎంఆర్ఐ తీపిస్తే అతనేం చెప్తాడు, ఇట్టి కాదమ్మా, కొంచెం పైన ఉంది, కండ వచ్చింది, దాన్ని జస్ట్ ఒక అరగంట సర్జరీ చేసి బయట పెట్టేస్తాను అయిపోద్ది అని చెప్పేస్తాడు. అతని టాబ్లెట్ల వల్ల కరగద్దని చెప్తాడు. ఇతను ఇది అంటాడు. ఎవరిది నమ్మాలా? ఎంఆర్ఐ తీసేవాడిది ట్రబులా, ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చేవాడిది ట్రబులా, చదువుకున్నవాడిది ట్రబులా, డాక్టర్ ట్రబులా, మన ట్రబులా, మన టైం బాగలేదా? అప్పుడు మనం ఏం చేస్తాము, ఆమెని ఒక చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉన్నాను అడగతాం, ఈ 2 హాస్పిటల్లో ఏది మంచిది, ఏది చెడ్డది,
ఎట్లా ఏంది అట్లా ఎట్లా అని చెప్పి. కానీ వాస్తవానికైతే తీసే ఎంఆర్ఐ టెక్నీషియన్ కాకపోవడం వల్ల ఇట్లాంటి తప్పిదాలు జరగవచ్చు. డాక్టర్ అంటే ఓకే, డాక్టర్ చదువుకుంటాడు, బట్ డాక్టర్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నానని కాదు. ఎంఆర్ఐ తప్పిదం జరగవచ్చు. ఎంఆర్ఐలో తప్పిదం జరగవచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. కానీ మనం ఏ డెసిషన్ తీసుకోవాలా, అప్పుడు షార్ప్లో మనం డెసిషన్ తీసుకోవాలా. అడ్మిట్ చేసి సర్జరీ చేయాలన్నా, టాబ్లెట్లు వాడాలన్నా, ఆ యొక్క కన్ఫ్యూజ్. అంత దూరం పోకుండానే ప్రతి ఒక్కటి తెలుసుకొని ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ కానీ వాడుకుంటా ఉంటే ఇబ్బంది ఏం లేదు. దానికి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్, మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఒకటే అయి ఉండొద్దు అని అనుకుంటున్నాను. ఏమి కాగితాలు అంటే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నానని కాదు లీడర్స్. కాగితాలు ఎరుకునే వాళ్ళు ఈ గుళ్ళు కాడ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం జబ్బులు రాలేదే, వాళ్ళకి ఒకరికి ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లకాయలు పడుతుండ్రు, వాళ్ళు తిరగతుండ్రే, వాళ్ళు చేస్తుండ్రే, వాళ్ళు చెందుతుండ్రే, వాళ్ళకేమి ఇప్పుడు మీ నూనె తింటేనే నా గ్యాస్ ట్రబుల్ తగ్గద్దే, లేదంటే మీ సప్లిమెంట్స్ చేసుకుంటేనే బాగుంటుంది, మీ సిఎండి వాటర్ తాగితేనే పోషకాలు పెరిగేది అని కొన్ని ఏం తెలియనోడు మాట్లాడుతూ ఉంటాడు. ఏం తెలియనోడు మాట్లాడుతున్నప్పుడు ఏం జరగద్దు. అప్పుడు ఏమవుద్దంటే అప్పుడు ఒకటి అంటే నేను చెప్పు నేను చెప్పిన ఆ క్వశ్చన్లకి ఆన్సరు అది తప్పో ఒప్పో తెలీదు, మీకు అక్కడ షేర్ చేసుకుంటున్నాను. అన్నా, నువ్వు పొద్దున్నే లేచి ఏం తింటాడు? టిఫిన్ చేస్తున్నా అని, టిఫిన్ తింటున్నా అంటాడు అనిండు. నువ్వు పొద్దున్నే లేచి టిఫిన్ చేస్తుండు. వాళ్ళు పొద్దున్న లేచి ఏం తింటుండ్రు? ఎవరైనా పెట్టిన సద్దన్నం మజ్జిగ తింటుండ్రు. నీ ఆరోగ్యమైన పాలు 10 లీటర్ల నుంచి 20 లీటర్ల పాలు పోయి కేంద్రానికి పోసి నువ్వు సోడా ఉప్పేసిన ఆ చెమట, ఆ సుట్టలో నోట్లో ఉండే ఎంగిలి, ఆ ఆన్స్ పొడి, అదేసి చట్నీ, ఆమె ఏం మూడుతో కలపొద్దు ఆ చట్నీ ఇట్ట కలిపి ఆ గిన్నెలు కడుక్కోక ఎక్కువైపోయి సామాన్లు అదే అంట్లు ఎక్కువైపోయి కడుక్కోక ఆ గలీజైన డబర్లో ఆ గలీజైన ఉండే దాంట్లో నువ్వు డబ్బులు ఇచ్చి అనారోగ్యాన్ని తింటున్నారు. వాళ్ళు భిక్షం ఎత్తుకొని అయినా సరే మంచి ఫుడ్ తింటున్నారు, మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ తింటున్నారు వాళ్ళు. ఒకరింటికి పోతే అమ్మ నా కాడ ఏం లేదమ్మా మజ్జిగన్నం, అదే పొయ్యమ్మ అంటూ అదే పోస్తూ తింటారు, లేదా గంజన్నం లేదా పచ్చడన్నం పెడతారు. మంచి ఫుడ్. నువ్వేం చేస్తుండవు? ఒక బ్రష్ చేసి డ్రెస్ చేసుకొని పోయి అదేనా టిఫిన్ తిన్నాను అంటే చెప్తున్నాను, అందరి గురించి చెప్తున్నా. ఆమెని తర్వాత రెస్టారెంట్కి వీక్లీ 2 times వెళ్ళకపోతే నాకు అసలు నిద్రే పట్టదు. వీక్లీ 2 times. ఒక రోజు డాబాలో కూర్చుంటే ఒక 3,000 అయిపోద్ది. ఆ 3,000 అయిపోయి మనమేం తింటున్నాము? ఎప్పుడో తెచ్చిన చికెన్, చచ్చిపోయిన కోళ్ళు కోస్తారు, చచ్చిపోయిన కోళ్ళు తక్కువ రేటుకి ఇస్తారని కోస్తారు. సైదులు సార్ చెప్పినట్టు కుక్క బిర్యానీ అమ్మారు హైదరాబాద్లో, కుక్క బిర్యానీ అమ్మారు అప్పుడు ఒకనొక టైంలో. అట్లాంటి హోటల్లో, అట్లాంటి 5 star హోటల్లో మనము వాటర్ బాటిలే మినిమం కాస్ట్ ఒక 120 రూపాయలు ఉంటుంది కిన్లీ వాటర్ బాటిల్. ఆ 120 రూపాయలు ఉండే కిన్లీ వాటర్ బాటిల్ కాస్ట్ పెట్టి అన్న 5 star హోటల్లో సరికి తీసుకోండి అన్న అంటే ఇది చెప్పేది రమేష్ గాడు, లేదంటే కేశవ్, లేదంటే ప్రసాద్, లేదంటే గౌసుబాసా సారు, లేదంటే ఆర్కే కాబట్టి నమ్మరు. వాళ్ళ అద్దాలు మేడలు కట్టి మంచిగా ఉండి ఆ ఎండిపోయినా లేదంటే చచ్చిపోయినా లేదంటే ఇంకొక దాన్ని వేసిన దాన్ని పెట్టి కొంతకాలానికి అతను ఆరోగ్యానికి గురి అవుతారన్నా. ఇంకొకటి చెమట చెమట వచ్చే పని ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాక్సిమంలో ఒక రైతు తప్పనిడిచి, ఒక కూలీ తప్పనిడిచి ఎవరు చెమట పోసేంత పని ఎవరు చేయటంలే. ఇంట్లో కూడా ట్యాంకీకి నీళ్ళు వస్తున్నాయి, సింక్ లో సామాన్లు సమ్మర్ కడగడానికి కడిగేసాను, లేదా కడిగే కూడా మిషన్లు వచ్చినాయి. ఇంకోటి వాషింగ్ మిషన్లు, రైస్ కుక్కర్, గ్లాసులు వేయడం, ఫోన్ చూసుకోవడం, రియల్స్ ఫోన్ చూసుకోవడం. ఇంట్లో 1 or 2 1 నుంచి 3 లోపల జనాలు గట్టిగా ఏదైనా 5 కాయలతోటి చారు, 5 వంకాయలు, 5 క్యారెట్, 5 బీట్రూట్, 5 అదే తాలింపు, లేదంటే అది చారు వేస్ట్ అయిపోయింది. గట్టిగా అప్పుడు అన్నం వండుకునేకి ఒక పూట పని చేసేవాళ్ళంట అమ్మోళ్ళు, మా అమ్మోళ్ళు ఒక పూట
పొద్దున్నే లేసి ఒడ్లు దంచుకొని పొయ్యి కట్లు తెచ్చుకొని మంట వేసుకొని ఆ కట్లు కూడా పక్కన వాళ్ళే వేరే వేరే వాళ్ళే తీసుకోనిరు. అట్లాంటిది వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు తీసుకుంటారని చెప్పి ఆమె తాటి మంటలు అవి తెచ్చుకొని టెంకాయ ఆకులు టెంకాయ మంటలు తెచ్చుకొని ఒకవేళ సిటీలో ఉండే వాళ్ళైతే కొబ్బరి చెప్పలు అవి తెచ్చుకొని షాపులలో చెక్కలు కొనుక్కొని అలా వండుకొని తిన్న రోజులేమో మంచిగా హెల్తీగా ఉండరు. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఫుడ్ వండుకొని తిన తప్ప హెల్తీగా లేరు. అందుకని మనం హెల్తీ ఇస్తాము, మనకాడ హెల్తీ ప్రొడక్ట్ ఉంది వాడనంటే వాళ్ళకి లేనిపోయిన డౌట్లు, లేనిపోయిన అనుమానాలు అని నేను చెప్పాను. అతను టక్కన నాకా నుంచి ఇద్దరు తమ్ముడు ఇగో తీసుకో, నాకు తీసుకురా తమ్ముడు అనేసి నాకాడ చెప్పాడు. అంటే ఇది నిజమే జరిగింది, నేను చెప్పినాను, మీకు అది చెప్పుకున్నాను. మీకు యూజ్ అయితే చెప్పుకోండి, లేదా వదిలేయండి. ఏదైనా తప్పు ఉప్పులు మాట్లాడుంటే క్షమించండి. దయచేసి ఇంకోసారి చెప్తున్నా, లెటర్స్ జూమ్కి ప్రతిరోజు రండి. దయచేసి మార్నింగ్ టైంలో నిద్ర చేసి ఇంకా అసలు మార్నింగ్ టైంలో వస్తే చాలా మంచిది. ఎందుకంటే అందరు అచ్చుపోయినోళ్ళు అందరూ కొన్ని కొన్ని అంటే ఇప్పుడు మాట్లాడే మాటల కంటే జూమ్ పొద్దున్న మాట్లాడే మాటలు కొంచెం కొత్తగా ఉంటాయి, కొత్తగా వినాలి అనిపిస్తుంది. దయచేసి ఈ 21 మెంబర్స్ రేపు వింజమూరు టు గూడూరు టీము 21 మెంబర్స్ రేపు మార్నింగ్ జూమ్ లో చూడాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి అందరు రండి. ఇంకొకటి, ప్రతి రేషన్ కార్డ్ ఎంత అంటే ఓపెన్ చెప్తున్నాను, రేషన్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో వెస్టేజ్ గురించి తెలుసుకోవడము, ఆ ప్రొడక్ట్స్ అట్లీస్ట్ నూనె, పేస్ట్, హెయిర్ ఆయిల్, షాంపూ, సోపు, ఆ ఇంట్లో వ్యాధులు ఏం లేకపోతే సిఎండి వాటర్ ఇస్ ఎ మ్యాండేటరీ. ఒకవేళ వాళ్ళు బిగ్ షాట్లు అయ్యి డబ్బు ఉంటే వాటర్ ప్యూరిఫైర్ ఈ ఈ నార్మల్ ఐటమ్స్, ఈ ఈ నార్మల్ ప్రొడక్ట్స్ ఉండే ప్రయత్నించండి. మన చుట్టుపక్కల లేదా ఫ్రెండ్స్ లేదా బయట ఎవరినో ఒకరిని మన వల్ల ఒక 10 మంది మారించేదానికి ప్రయత్నిద్దాం. వాళ్ళకన్నా మారితే మనకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి. మనం అందరం కలిసి ఒక యూనిటీగా పనిచేసి మళ్ళీ డిసెంబర్ కల్లా కొంచెం ఒక మంచి పొజిషన్లో అందరం ఉండేదానికి ప్రయత్నిస్తాము అని చెప్పి కోరుకుంటున్నాను. 1 year 3 months ట్రైనింగ్ పీరియడ్, 3 months ప్రొడక్ట్స్, 3 months చెక్ మీద కాన్సన్ట్రేషన్, 9 months అయిపోయినాక 10-11 నెలల్లో చెక్కులు తీసుకుని దానికి ప్రయత్నం చేసి, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఫస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఈరోజు జూమ్ వింటుంటే జస్ట్ ఒక 2 minutes చెప్తున్నాను. మీ అప్లైనరు మీకేం చెప్పిండో, మీరు ఎలా జాయిన్ అయినరో ఏమైందో నాకైతే తెలియదు. లేదా కొత్తగా జనాలకు ప్రత్యేకమైన మాట చెప్తున్నాను, మీరు ఎక్కడైనా ఉండండి, ఫోన్ వాడతారు కాబట్టి జూమ్లోకి వచ్చారు కాబట్టి ఈ రోజు వచ్చినట్టే రేపు మార్నింగ్ 5:30కి ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ 6 o'clockకి వచ్చే ప్రయత్నించండి. రేపు మార్నింగ్ జూమ్ వినండి. మీటింగ్లకి రాలేకపోతారు కాబట్టి, మీకంటూ ఒక పనులు ఉన్నాయి కాబట్టి, మీకంటూ ఒక బతుకు తెరువులు మీకంటూ ఉన్నాయి కాబట్టి వస్తే ఒక 20 రోజులు లేదా ఒక 30 రోజులు మా అప్లైనర్ ఏదో చెప్పిండు రఘునారెడ్డి సార్ ఏదో చెప్పిండు, ఐడి వేయించుకున్నాను. రఘునారెడ్డి సార్ చెప్తేనే మీరు అట్లా నమ్మి రఘునారెడ్డి సార్ నమ్మి వేయించుకుని ఐడి ఓకే, దాంట్లో మంచి డెసిషన్ తీసుకునిండు. తొలి మెట్టు మంచి మెట్టు ఎక్కారు. కానీ పైన మెట్లు ఎక్కాలంటే అవి ఎలా ఉన్నాయి, గ్రానైట్ వేస్తుందా, టైల్స్ వేస్తుందా, లేదంటే కంకర పోస్తుందా, లేదంటే జారి పడతామా, లేదంటే దాంట్లో ఆయిల్ పోస్తుండ్రా మనం జారి పడేసేకి అని ఎట్లా ఉందని తెలుసుకోవాలంటే ఒక ఒక 20 రోజుల పాటు వెస్టేజ్ వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి. ఎలా ట్రావెల్ అవ్వాలంటే జూమ్ అనేది వినాలి. అంటే నేను చెప్పే పెద్ద మాటలు అనుకోకపోవచ్చు. ఇంకా రేపు కొత్తగా ఇంకా రేపు అచ్చువైన వాళ్ళు, రేపు గురించి ప్రొడక్ట్స్ గురించి చెప్పేవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మాట్లాడతారు, ప్రతి ఒక్కరు చేస్తారు. కాబట్టి ఆ మాటలు మీకు ఒక్కొక్కటిగా మెయిన్లో వేసుకుంటా ఉండండి. ఒకసారి మీరు ఒక 20 days అయిపోయినాక కేసు సార్కి ఫోన్ చేయడం, సార్ నేను జూమ్ చేస్తా, మీరు ఏదో ప్రోడక్ట్ వాడుంటాడు, మీ ఆ ప్రోడక్ట్ గురించి చెప్పండి. అప్పుడు కొత్తోడు కూడా మాట్లాడుతుండు, మనం మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి ఇంకొకరు మాట్లాడతారు. అట్లా ప్రతి ఒక్కడు మాట్లాడితేనే దీంట్లో సక్సెస్ అవుతాము. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం బిఫోర్ వెస్టేజ్లో జాయిన్ అవ్వక ముందు కానీ మనం చెప్పుంటే నమ్మతారు. అదే కానీ జాయిన్ అయినాక చెప్తే వీడు దాంట్లో మాటలు చెప్పాలి కదా, ఆ మాటలు మనకాలు చెప్తుండ్రు
అని చెప్పి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే అంటారు. మన చుట్టుపక్కల ఉండే ఎవరు పక్కన వాళ్ళు కూడా కాదు, మన చుట్టుపక్కల దగ్గర ఉండే వాళ్ళే ఆ మాట అంటారు. అంటే ఎలా అంటే తాగినోడు నిజమే మాట్లాడతాడు, కానీ అతను తాగుంటాడు. అందరూ ఏమంటారు, ఎవరెవరు తాగుబోతు మాటలే, వాడి ఎందుకు గమ్ముగా ఉండేవాడు తాగుబోతు మాట్లాడే. కానీ ఆ తాగుబోతుడే వాస్తవమే ఉండద్ది. ఆడ ఏం జరిగిందో అతను క్లారిటీగా చెప్తారు, కానీ తాగి ఉంటాడు కదా, అందుకని నమ్మడు. కానీ ఆ రోజు నమ్మి ఉన్నోడు అతని గురించి తప్పుగా అనుకోకుండా అతని దగ్గరికి తీసి మాట్లాడతారు. ఆ తప్పుగా ఉండకుండా ఉండేవాడు ఆ 10లో ఎంతమంది ఉన్నారో గెస్ట్ చేసుకోండి. నన్ను ఎవరు మార్కెటింగ్ మాటలు, వీడు మార్కెటింగ్ జాయిన్ అయ్యాక మాటలు నేర్చుకునిండు, అబ్బా నీ కాడ మాటలు నేర్చుకోవాలరా అనే ఫీడ్బ్యాక్ నాకు ఎవరు ఇవ్వకుండా ఉంటారు అనే వాళ్ళ దగ్గరే ప్రతిరోజు మాట్లాడండి, ప్రతిరోజు చెప్పండి. అట్లనే అని చెప్పి వాళ్ళకి దాంగ్ దాంగ్ ఫోన్ చేసి స్కీయడం, సరే సిఎన్సి చేయడము అని చెప్పి మీ కాడ ఉండే ప్రభావం అంతా మీ డౌన్లైన్ మీద చూపియొద్దండి. అంటే కొంతమంది కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు, ఇదేంది జాయిన్ అయినప్పుడు ఇట్లా అని. కాదు కాదు, అట్లా చేయకూడదు. ఫస్ట్ వాళ్ళ ఒక ట్రావెల్ చేపియాలి, డిఎల్సి మీటింగ్ టు జూమ్ టు డిఎల్సి మీటింగ్ కావాల్సిన సెమినార్లు, తర్వాత బూట్ క్యాంపులు, అలా అలా ట్రావెల్ చేయించినాక అతను ఒక ఐడియా వచ్చినాక చేయాలి. ఇంతటితోటి నేను ఈ జూమ్ అనేది ఫినిష్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ సార్కి, కేశవ్ సార్కి, ఆర్కే సార్కి, రఘురాన్ రెడ్డి సార్కి. అసలు రఘురాన్ రెడ్డి సార్ లేకపోతే వీళ్ళు ఎవరు లేరు. ఓపెన్ గా మాట్లాడాలంటే రఘురాన్ రెడ్డి సార్ లేకపోతే ప్రసాద్ సార్ నాకు పరిచయం అయ్యేవాడు కాదు. కేశవ్ సార్ అంటే మా బావ. ఆర్కే సార్ పరిచయం అయ్యేవాళ్ళు కాదు. మేడములు పరిచయం అయ్యేవాళ్ళు కాదు. సమన్ సార్ పరిచయం అయ్యే ఊరు కాదు. ప్రసాద్ సార్కి హార్ట్లీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జూమ్ ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్, చక్కగా సార్ మీ వాయిస్ చెప్పారు. క్లారిటీగా లేదు సార్. హలో థ్యాంక్ యూ సార్. హలో థ్యాంక్ యూ సార్. సార్ వినపడుతుందా? సార్ వినిపిస్తుందే? నాకు వినపడుతుంది, మీకు వినపడుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు వినపడుతుంది. ఓకే సార్.